హే గైస్, ఈరోజు మన ట్రావెలింగ్ వచ్చేసి వైజాగ్ టు దోహా ఖత్తర్ వాయా ముంబై అనమాట. అయితే ఇప్పుడు వైజాగ్ నుంచి ముంబైలో డొమెస్టిక్ ఫ్లైట్ లో ఫుడ్ ఎలా ఉంటుంది చూద్దాం. అలా విండోలోంచి వ్యూ చూస్తూ ఎంజాయ్ చేసేలోపే ఎయిర్ హోస్టెస్ అయితే మన ఫేవరెట్ మెనూ ఫుడ్ పట్టుకుని అలా వచ్చేస్తున్నారు. ఇంకా ఫుడ్ మ్యాటర్లోకి వస్తే నేనైతే నాన్ వెజ్ ఫుడ్ అయితే ఆర్డర్ చేశాను. ఇంకా చికెన్ మీట్ బాల్స్ అలా సాస్ లో డిప్ చేసుకుని తింటే కొంచెం టేస్ట్ అయితే బాగానే అనిపించింది. నెక్స్ట్ పాస్తా అదైతే కొంచెం యావరేజ్ గా ఉంది, అంత టేస్ట్ అయితే అంతగా అనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి ఆ స్వీట్ కార్న్ కట్లెట్ కూడా అలా సాస్ లో డిప్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే టేస్ట్ ఎంత బాగుంటుందని. ఇంకే ఐటమ్ అయితే పేరు పరిచయం అవసరం లేదు. చికెన్ పఫ్ చాలా మంది ఆల్ టైమ్ ఫేవరెట్. ఇది కూడా చాలా స్మూత్ గా టెక్స్ట్ అయితే బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ మెయిన్ కోర్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన డిసర్ట్ ఉందో చూడండి, చాలా అంటే చాలా బాగుంది. క్రీమీగా సాఫ్ట్ గా ఏదో చీజ్ కేక్ తింటున్నట్టు ఉంది. పేస్ట్రీ చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంక ఈ ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కాఫీ అనమాట. ఇలా పాలు పంచదార వేసి మనమే కలుపుకోవాలి. ఇక్కడ ఎవరి కాఫీ ఆడి కలుపుకోవాలి, మనకి ఎవరికి కలిపేసేవాడు. ఇంకా కాఫీ రెడీగా ఆ వేడి కాఫీ తాగుతూ చిల్ అవుతూ అలా చిన్న న్యాప్ వేసాను. అలా న్యాప్ వేసి లేసేలోపే ముంబై వస్తుంది. ఇంకా ముంబైలో ల్యాండ్ అయ్యవగానే మన తదుపరి కర్తవ్యం ఏంటంటే మనం వెంటనే డొమెస్టిక్ నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్ కి అయితే చేంజ్ అవ్వాలన్నమాట. ఇప్పటి వరకు మనం డొమెస్టిక్ ఫ్లైట్ లో ఫుడ్ ఎలా ఉంటుందో చూసాం కదా. నెక్స్ట్ ముంబై నుంచి దోహా ఖత్తర్ వెళ్ళిపోయి